హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ భారతి సాయి కుమార్ 1004. కేశాలకి రాజు అని బ్రింగ్రాజ్ని అంటూ ఉంటారు కదా, అదే బ్రింగ్రాజ్ని తెలుగులో గుంటగలగరాకు అని కూడా అంటూ ఉంటారు. విలేజెస్లో అయితే ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. డెఫినెట్గా ఈ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. హెయిర్ ఆయిల్ నేను లాస్ట్ ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను. అప్పటి నుంచి కొంచెం హెయిర్ ఫాల్ కంట్రోల్లో ఉండి హెయిర్ గ్రోత్ కూడా మంచిగా ఉంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ ఆకు అయితే ఎలా ఉంటుంది, బ్రింగ్రాజ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఏంటి అప్లోడ్ చేస్తానో అనేది ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ వీడియోలోకి వచ్చేద్దాము. చూడండి, ఈ బ్రింగ్రాజ్ని అయితే నేను ఫుల్గా పిడికిలతో ఫుల్గా 2 పిడికిలు తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొన్ని మెంతులు తీసుకుంటున్నాను. నార్మల్ మెంతులు సోక్ చేయకుండా తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో కొద్దిగా గోరింటాకు, ఇంకా కొద్దిగా కరివేపాకు తీసుకుంటున్నాను. కరివేపాకు తినేటప్పుడు కూడా అవాయిడ్ చేయకండి, తినండి, మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ ఇందులో ఫ్లవర్స్ తీసుకుంటున్నాను. మందారం రెడ్ కలర్ తీసుకుంటున్నాను. ఇంకా ఈ ప్రిపేర్ చేయడానికి ఆయిల్ ఉండాలి కదా, అందుకని నేను పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ వచ్చేసి 500 ml ఉంటుంది. మొత్తం ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకోవాలి. ఒక గిన్నె కొంచెం పెద్దదిగా పెట్టుకోండి, ఎందుకంటే తర్వాత మరుగుతున్న కొద్దీ పొంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అందుకని. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను కదా, మొత్తం వేసేసుకుంటున్నాను. బాటిల్ 500 ml తీసుకున్నాను కదా, మొత్తం వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న బ్రింగ్రాజ్ మొత్తం యాడ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేయలేదు, ఆన్ చేయకముందే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes అయ్యాక మొత్తం ఆకంతా కూడా అలా ఆయిల్లో అబ్జర్వ్ అయిపోతుంది. చూడండి, ఇవి కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం తీసుకున్నాం కదా ముందుగా ఇంగ్రీడియంట్స్, అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే చేసుకోవాలి. ఆయిల్ మొత్తం మనకి ఆయిల్ మరిగిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఈ మరుగుతుంది కదా, మొత్తం ఫోమ్లా వస్తుంది. ఫస్ట్ మరుగుతున్నప్పుడు అయితే మనకి మరిగిపోయిందని ఎలా తెలుస్తుందంటే, అసలు ఫోమ్ అనేది ఉండదు. మొత్తం అంతా కూడా డార్క్ గ్రీనిష్ కలర్లోకి వచ్చేస్తుంది, లేదంటే కొంచెం బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. మనకి ఇలా పొంగు కనిపిస్తుంది కదా, అలా ఏమి ఉండదు. మొత్తం ఆయిల్ అంతా కూడా చూడండి ఎలా కనిపిస్తుందో. చూడండి, ఆయిల్ అంతా ఇలా కలుపుతుంటే చూసారా, ఆయిల్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. అంటే ఆకులో ఉండే మొత్తం తేమ ఉంటుంది కదా, మొత్తం అంతా కూడా ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంది. ఇప్పుడు మనకి ఆయిల్ రెడీ అయిపోయింది. ఇంకా ఈ ఆయిల్ని ఓవర్ నైట్ మొత్తం ఇలానే ఉంచేయాలి. ఇప్పుడైతే వడకట్టకూడదు. మార్నింగ్ ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఆయిల్ని. అందులో ఆయిల్ ఆ ఆకులో ఉండే పసరంతా కూడా ఆయిల్లోకి దిగిపోతుంది. మనకి ఆయిల్ చూసారా, మార్నింగ్ చూస్తే ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఆయిల్ని మనం వేరే బాక్స్లోకి లేదంటే గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా ఇందులో వేసేస్తున్నాను. వేసేసి మొత్తం ఇలాగా ప్రెస్ చేయాలి. సో ఇలాగా ఇంట్లోనే ఈజీగా ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ యూజ్ చేశాను, నాకు వర్కౌట్ అయ్యింది, మంచిగా ఉంది, హెయిర్ గ్రోత్ కూడా అని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఒక బాటిల్లోకి మనం యూజ్ చేసుకునే ఏదైనా ఒక బాటిల్ తీసుకొని ఆ బాటిల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మంచి హెయిర్ ఆయిల్ని డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. నా నెక్స్ట్ వీడియో ఏంటి అప్లోడ్ చేస్తాను అని చెప్పాను కదా, కస్టర్డ్ పౌడర్ అవసరం లేకుండా, కస్టర్డ్ పౌడర్ యూజ్ చేయకుండా న్యాచురల్ ఫ్రూట్స్తోనే కస్టర్డ్ ఎలా రెడీ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. డెఫినెట్గా అందరూ చూడండి. న్యాచురల్ ఫ్రూట్స్తోనే న్యాచురల్గా మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.